హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే చట్నీతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా మామూలు చట్నీ కాదండి, కొబ్బరి పెరుగు చట్నీతో మీ ముందుకు వచ్చేసాను. అదేలాగో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. అవి చల్లార్చుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం మిక్సీ చేసుకోవాలండి. అలాగే ఒక కొబ్బరికాయ అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు ఫ్రెష్గా ఉండాలండి. పులుపు అనేది రాకూడదు. ఫ్రెష్గా ఉన్న పెరుగుని అందులో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలాగా మనం కలుపుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఈ చట్నీలోకి యాడ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, కొబ్బరి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే దోశ వేసుకుందాం. మనం ఆల్రెడీ నేను దోశ పిండి రుబ్బుకుని నైటే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మనం దోశ అయితే వేసుకుందాము. ఈ చట్నీ దోశలోకైనా, ఇడ్లీ, బోండా దేనికైనా బాగుంటుందండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుని మనం రైస్లో కూడా తినవచ్చండి. ఈ చట్నీని చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా తినేయగలుగుతారండి. ఎంతో టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మనం టిఫిన్స్లోకి పల్లీ చట్నీ కానీ, టమాటా ఇలా చేసుకుంటూ ఉంటామండి. ఇలా కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఇంకొక దోశ ఎక్కువే తింటారండి. అంత బాగుంది చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పెరుగు మనం కలపడం వల్ల మన బాడీకి చలవ కూడా చేస్తుందండి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది. మనం వారంలో ఎప్పుడైనా చట్నీ ఇలా కూడా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.